సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్నారు మీ తెలుగు టెక్ టిప్ ఛానల్. ఫ్రెండ్స్, ఫ్యామ్ కార్డ్ మనము ఈ యొక్క కార్డ్ అనేది నేను ఎలా ఆర్డర్ చేయాలో మీకు ప్రివ్యూ వీడియోలో అయితే చూపించాను ఫ్రెండ్స్. సో నేను ఆర్డర్ చేసుకున్నాక 25 డేస్లో నాకు ఈ యొక్క కొరియర్ ద్వారా నాకు కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నాకు కార్డ్ అయితే నాకు 25 డేస్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఆర్డర్ చేసుకున్నాక కొరియర్ ద్వారా. సో ఇప్పుడు మనం దీని ప్యాకింగ్ చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఓపెన్ అయితే చేసి చూద్దాం. సో ఓపెన్ చేయగానే చూడండి, కొన్ని ఓచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే పవర్డ్ బై ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఇక్కడ మనకు ఫ్యామ్పే బ్రాండింగ్తో అయితే రావడం అయితే జరిగింది బాక్స్. సో ఇక్కడ చూసుకుంటే ఫ్యామ్పే వెల్కమ్ టు ద ఫ్యామ్. సో కొన్ని ఓచర్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో చాలా బాగున్నాయి ఈ ఓచర్స్ కూడా. సో మనం టోటల్ ఇవి రెడీ చేసుకొని మనము యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనము ఈ యొక్క కార్డ్ని ఇప్పుడు మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా మనము ఈ యొక్క కార్డ్ని అయితే మనం ఈ వీడియోలో యాక్టివేట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో చాలా బాగుంది కార్డు. సో ఓచర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి, స్టైలిష్గా చూసుకోవచ్చు మనం ఓచర్స్ కూడా. సో కార్డ్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మన కార్డు వీసా ప్లాటినం. సో వైఫై, అలాగే కాంటాక్ట్లెస్ పేమెంట్, సో ఫ్యామ్పే బ్రాండింగ్. సో చాలా బాగుంది కార్డ్. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యామ్పే అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫ్యామ్పే అప్లికేషన్ ఓపెన్ చేయగానే సో ఫ్యామ్పే అప్లికేషన్పై ట్యాప్ చేయగానే సో ఈ విధంగా పేజ్ అయితే మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఈ కార్డ్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం కొద్దిగా ఇక్కడ ట్యాప్ చేసి సో కొద్దిగా స్క్రాల్ చేయగానే పైకి సో ఈ విధంగా యాక్టివేషన్ బటన్ అయితే ఒకటి కనిపించడం అయితే మనకు జరుగుతుంది చివరిలో. సో దాన్ని మనం ఇప్పుడు ప్రెస్ చేయగానే సో మనకు ఒక స్క్రీన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనము ప్రెస్ చేద్దాం ఇప్పుడు. సో ఈ విధంగా మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వచ్చిన క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి ఈ యొక్క కార్డ్ని యాక్టివేషన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము 4 డిజిట్ పిన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క కార్డు యొక్క పిన్ సెట్ అయితే ఇప్పుడు చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 డిజిట్ పిన్ని మనం ఎంటర్ చేయగానే సో మళ్ళీ ఒకసారి 4 డిజిట్ పిన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేయగానే సో మనకు ఈ యొక్క పిన్ అయితే సెట్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ 4 డిజిట్ పిన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేయగానే సో ఈ యొక్క పిన్ అయితే కార్డ్ పిన్ అయితే సెట్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా లోడ్ తీసుకుంటుంది, మనకు లోడ్ తీసుకొని మనకు పిన్ అయితే సెట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో చాలా బాగుంది కార్డ్ వచ్చేసి. సో మీ చిల్డ్రన్స్కు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో మనం యూపీఐ ద్వారా కూడా మనం ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు పిన్ అయితే సక్సెస్ఫుల్గా రీసెట్ అయితే కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్పై క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్
ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.